ప్రైజ్ ద లార్డ్. విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యేసుక్రీస్తు నామములో మీకు ఆయన శాశ్వత కృప చూపునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 12వ వాక్య భాగం. నీకు కృప చూపును. యేసయ్య సన్నిధిలో దీనులై కృపను పొందుకొని కృప వెంబడి కృపను అనుభవిస్తూ కృపలో జయగీతము పాడుచు ఆయన రాకడలో ఆయనతో కూడా ఉంటకు సిద్ధపడుచున్న నా దేవుని ప్రియ పరిశుద్ధ దైవ జనాంగమా, మనము అత్యధికముగా ప్రేమించి ఇష్టపడే యేసయ్య కృపగలవాడు, కృపాసత్యములు గల దేవుడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన వాడు, కృపా సమృద్ధి గల దేవుడు, కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించే దేవుడు, కృపా సంపత్తి గల దేవుడై ఉన్నాడు. కృపాతిశయుడు, ఆయన కృప నిరంతరముండును. మహాకృప గలవాడు, బహువిస్తారమైన కృపగల దేవుడై ఉన్నాడు. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. అట్టి కృపగల దేవుడు నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ కలిగిన సమస్తము ఎడల ఆయన నీకు కృప చూపును. అవును ప్రియులారా, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నీకును చూపుదును అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మీ ఎడల బహువిస్తారమైన తన కృపను చూపునుగాక.